హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక టెంప్లెట్ కిట్ని మనము డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఎలా వర్డ్ప్రెస్లోకి మనం ఇన్స్టాల్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇది థీమ్ అయితేనేమో కొంత డిఫరెంట్ ఉంటుంది. అది మీకు చాలామందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. థీమ్స్లో కనుక వెళ్ళినట్లయితే మీరు ఒకవేళ ఫ్రీ థీమ్ని కనుక యూజ్ చేస్తున్నట్లయితే యాడ్ థీమ్ ఆప్షన్ పైకి వెళ్తే మీకు ఇట్లా చాలా థీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ 7600 ఫ్రీ థీమ్స్ అలా మీకు అవైలబుల్గా ఉన్నాయి వర్డ్ప్రెస్ థీమ్స్ రిపాజిటరీలో. సో ఇవి కాకుండా ఒకవేళ మీరు పర్చేస్ చేసినట్లయితే మీరు అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ థీమ్ అయితే ఇది థీమ్కి సంబంధించిన విషయాలు. అయితే థీమ్కి కాకుండా మేము టెంప్లెట్ కిట్ని చూస్ చేసుకున్నాను. టెంప్లెట్ కిట్స్ ఇవి సిమిలర్ థీమ్స్ లాంటివే, కాకపోతే థీమ్స్ కాదు ఇవి. మనకు అంటే ప్రీ డిజైన్డ్ టెంప్లెట్స్ లాగా దొరుకుతాయి వెబ్సైట్కి. సో మేము ఒక మ్యూజిక్ సైట్ చేయడం వల్ల మ్యూజిక్ సైట్స్కి మేము ఎన్వర్టో వెబ్సైట్ నుంచి మ్యూజిక్లీ అనే ఒక వర్డ్ప్రెస్ థీమ్ అయితే మేము ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. వర్డ్ప్రెస్లో ఒకసారి చూపిస్తాను, ఒకవేళ మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే. సో మ్యూజిక్లీ ఆ థీమ్ పేరు వచ్చేసి అంటే వెతికాం ఫస్ట్ మ్యూజిక్కి సంబంధించిన ఏ థీమ్ అయితే బాగుంటుందని. వర్డ్ప్రెస్ ఇక్కడ మీరు elements.enverto.com వచ్చిన తర్వాత సర్చ్ ఈ ఫిల్టర్ ఆప్షన్స్లో మీరు వర్డ్ప్రెస్ సెలెక్ట్ చేసి మీరు కేటగిరీతో వెతకొచ్చు. నాకు ఆల్రెడీ థీమ్ పేరు తెలుసు కాబట్టి అదే నేను చూపించడానికి నేను ఇక్కడ వస్తున్నాను. లెఫ్ట్ సైడ్ టెంప్లెట్ కిట్స్ కనుక మీరు టైప్ చేసినట్లయితే మీకు అది కనబడుతుందంట మ్యూజిక్కి. సో ఇదే టెంప్లెట్ కిట్ని నేను మీకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను ఈ సబ్స్క్రిప్షన్ ఉండడం వల్ల. సో ఇదే థీమ్ని నేను మీకు ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. సో మనం ఇంపోర్ట్ చేయాలంటే మనకు ఒక ప్లగిన్ యొక్క సహాయం కావాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఎన్వర్టోకి ఎలిమెంటర్కి సంబంధించిన ఎలిమెంటర్ ఫ్రీ వర్షన్, ఎలిమెంటర్ ప్రో ప్లగిన్ నేను యాక్టివేట్ చేసి పెట్టుకున్నాను. ఇది లైసెన్స్ది వర్షన్ ఉంది. దాని తర్వాత యాడ్ ప్లగిన్లోకి రాగలిగితే మీరు టెంప్లెట్ కిట్ ఇంపోర్ట్ అనే ప్లగిన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్వర్టోకి సంబంధించిన వేరే ప్లగిన్స్ కూడా ఉన్నాయి. టెంప్లెట్ కిట్ ఎన్వర్టో అని కూడా టైప్ చేయండి. మేబీ ఒకవేళ రాకపోతే ఎన్వర్టో అని కూడా టైప్ చేయండి. ఈ ప్లగిన్ అనమాట టెంప్లెట్ కిట్ ఇంపోర్ట్ అని ఉంది కదా, ఈ ప్లగిన్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. ఎన్వర్టోకి వేరే ప్లగిన్స్ కూడా వాటితో కూడా చేయొచ్చు కావాలనుకుంటే. నేనైతే దీన్ని ప్రిఫర్ చేస్తాను, యాక్టివేట్ చేస్తున్నాను ఈ ప్లగిన్ని. ఈ ప్లగిన్ మనకు ఎక్కడ కనబడుతుందంటే టూల్స్లో, అండర్ టూల్స్లో, మనకు వర్డ్ప్రెస్లో ఉన్న టూల్స్లో కింద టెంప్లెట్ కిట్ అనే ఆప్షన్ మనకు కనబడుతుంది. ఇక్కడికి రాగలిగినట్లయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఏదైతే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నానో సబ్స్క్రిప్షన్తో డౌన్లోడ్ చేసుకున్నదే ఇక్కడ నేను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈ ఆప్షన్పై క్లిక్ అవ్వగలిగినట్లయితే నేను డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సెలెక్ట్ చేసి ఓపెన్ చేసినట్లే ఇంపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ప్రాసెసింగ్ మనం మీకు గమనించినట్లయితే ప్రాసెసింగ్ అని అవుతుంది. అది వెంటనే అయిపోయింది ప్రాసెసింగ్ కూడా. సో ఇది టెంప్లెట్ కిట్ అనమాట. ఇది మీకు చూపిస్తాను కంప్లీట్గా. ఇప్పుడు మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ సైట్ చూడండి, sela.in అని ఉంది కదా. ఇప్పుడు ఇలా ఉన్నది నేను ఏం చేయబోతున్నాను చూద్దరు కానీ మీకు కంప్లీట్గా. సో ఇక్కడ ఏమంటున్నారంటే అటెన్షన్, దేర్ ఆర్ 5 రిక్వైర్మెంట్స్ దట్ నీడ్ ఇన్స్టాలింగ్ ఫర్ దిస్ టెంప్లెట్ కిట్ టు వర్క్ కరెక్ట్లీ అంటున్నారు. ఈ రిక్వైర్మెంట్స్ మనం ఇన్స్టాల్ చేసేద్దాం. ఇన్స్టాల్ రిక్వైర్మెంట్స్ అనే ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ బటన్ ఉంది కదా, ఏ బటన్ పై మనం క్లిక్ ఇవ్వగలిగినట్లయితే ఇదంతా ఇన్స్టాల్ అనే ఆప్షన్ పై ఇన్స్టాల్ అబౌవ్ సెలెక్టెడ్ రిక్వైర్మెంట్స్ ఆప్షన్ పై క్లిక్ ఇస్తే అన్నీ మనకి ఇన్స్టాల్ అయిపోతాయి. దాని తర్వాత ఈ ప్లగిన్ కొంచెం సేపు వెయిట్ చేయాలి అవన్నీ మనకి ఇన్స్టాల్ అవ్వడానికి. ఇప్పుడు మెడ్ ఫామ్ ఉంది అంటే మనకు కరెక్ట్గా ఈ ప్లగిన్స్ సపోర్ట్తో ఆ టెంప్లెట్ కిట్ వర్క్ అవుతుంది. కాబట్టి ఇవి కనుక ఇన్స్టాల్ చేయకపోతే మరలా మీకు ఫామ్ ఉండే చోట ఫామ్ ఉండదు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు. కాబట్టి బెటర్ ఇవన్నీ మీరు ఇంపోర్ట్ చేస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈవెన్ ఆ కలర్స్ కూడా, ఈ కలర్స్ కావాలి అనుకుంటే లెట్స్ ఇప్పుడు మనకి ఈ కలర్స్ కావాలనుకుంటే, ఈ కలర్స్ ఈ ఫాంట్స్లో కావాలనుకుంటే అవన్నీ ఇప్పుడు చూపించినట్లయితే కలర్స్ కానీ టైపోగ్రఫీ అంటే ఫాంట్కి రిలేటెడ్ బెటర్ అన్నీ మీరు ఇంపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది. క్లోజ్ చేసిన తర్వాత ఈవెన్ నేను అపియరెన్స్లో నేను నా థీమ్స్లో ఆస్ట్రా థీమ్ని నేను ఇంపోర్ట్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాను. ఆ థీమ్ని నేనేం వాడను కానీ బట్ బ్యాక్ ఎండ్లో అయితే ఖచ్చితంగా మీకు ఆ థీమ్ అయితే ఉండాలి. ఏదర్ ఆస్ట్రా థీమ్ కానీ లేకపోతే హలో ఎలిమెంటర్ అని ఒక థీమ్ ఉంటుంది, అదైనా సరే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. హలో ఎలిమెంటర్ ఇదే థీమ్ అనమాట. హలో ఎలిమెంటర్ కానీ ఆస్ట్రా కానీ లేదా జనరేట్ ప్రెస్ అని ఒకటి ఉంటుంది ఫ్రీ థీమ్, ఇదైనా సరే జస్ట్ వెనకాల ఉంటే సరిపోతుంది అంతే. దాన్ని మనం ఏం పెద్దగా యూజ్ చేయం. మనం ఇంపోర్ట్ ఒకసారి టూల్స్లోకి వద్దాం టెంప్లెట్ కిట్లో. సో ఫస్ట్ మనం చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ టెంప్లెట్ కిట్ ఓపెన్ చేసి ఈ గ్లోబల్ కిట్ స్టైల్స్ని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ టెంప్లెట్ అనే ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. ఇది ఏంటంటే వాటి కలర్స్ వాటి ఫాంట్స్ ఇంపోర్ట్ అవుతాయి. లేకపోతే
మీరు పేజెస్ ఇంపోర్ట్ చేసినప్పుడు మీరు అనుకున్న ఇప్పుడు మీరు చూస్తున్న కలర్స్లో ఈ ఫాంట్స్లో రావు. అవి రావాలంటే ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది గ్లోబల్ కిట్ స్టైల్స్ ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ అగైన్ అని వస్తుందంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ టైం ఇంపోర్ట్ చేసినట్టు. సో మరలా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి పేజెస్ ఇంపోర్ట్ చేద్దాం. పేజెస్కి వెళ్తున్నాను, నేను యాడ్ పేజ్ ఆప్షన్పై క్లిక్ ఇస్తున్నాను. సో మీరు ఇక్కడ హోమ్ పేజ్ ఇక్కడ చేద్దాం. హోమ్ అని టైప్ చేస్తున్నాను. ఎడిట్ విత్ ఎలిమెంటర్లోకి వెళ్ళండి. ఇది గుడెన్బర్గ్ ఎడిటర్, మనం దాన్ని ఏం వాడము, ఎలిమెంటర్తోనే ఎడిట్ చేస్తాం ఏమైనా కావాలనుకుంటే. ఒకవేళ మీకు పాత వర్షన్ లాగా కావాలి అనుకుంటే క్లాసిక్ ఎడిటర్ అని ఒక ప్లగిన్ ఉంటుంది, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లగిన్స్. సో ఇది నోటిఫికేషన్స్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ మనకి హోమ్ పేజ్ కావాలి కాబట్టి నేను ఎన్వర్టో ఐకాన్ ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. టెంప్లెట్ కిట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజ్ కాబట్టి ఇన్సర్ట్ టెంప్లెట్, హోమ్ పేజ్ హోమ్ అని ఇక్కడ కనబడుతుంటుంది. కొన్నిసార్లు హోమ్ పేజ్కి 2 వేరియేషన్స్ ఇవ్వచ్చు, హోమ్ 1 హోమ్ 2 అని ఇస్తారు. మీకు ఏది బాగుంటే ఆ హోమ్ 1 హోమ్ 2లో ఏది బాగుంటే దాన్ని మాత్రమే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు హోమ్ పేజెస్లో. ఇక్కడ మనకి సింగిల్ ఒకటే హోమ్ పేజ్ ఉంది కాబట్టి అదొక్కటే నేను ఇంపోర్ట్ అయితే చేస్తున్నాను. మిగతా పేజెస్ అయితే ఇవంతా కూడా 100% అయిపోయే వరకు వెయిట్ చేయాలి. ఇదంతా ఇంపోర్ట్ అయింది. ఇంపోర్ట్ అయిన తర్వాత మీరు ఏం లేదు, దీన్ని ఒకసారి చూసుకోవచ్చు. కావాలంటే పైనుంచి కిందాక స్క్రోల్ డౌన్ చేసుకొని అంతా బాగానే వస్తుంది. మీకు ఇప్పుడు న్యూస్ అవసరం, ఇదంతా బ్లాగ్ అవసరం లేదనుకుంటే అనవసరమైన సెక్షన్స్ మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. లేదు మాకు ఏమన్నా ఇక్కడ కొంత కంటెంట్ లేదు అనుకుంటే మీరు కొత్త సెక్షన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట ఎలిమెంట్. సో నేను పబ్లిష్ చేస్తున్నాను పేజ్ని, హోమ్ పేజ్ని. పబ్లిష్ అయిపోయింది. నేను WP అడ్మిన్ తర్వాత ఉన్నది సెలెక్ట్ చేసి రిమూవ్ చేస్తున్నాను మరలా బ్యాక్ ఎండ్కి వెళ్ళడానికి. దాని తర్వాత అబౌట్ పేజ్ ఇంపోర్ట్ చేస్తాను. సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఎలాగైతే నేను ఇంపోర్ట్ చేశానో హోమ్ పేజ్ని, అబౌట్ పేజ్ని ఇంపోర్ట్ చేయడం కూడా సేమ్ ప్రాసెస్. అబౌట్ పేజే కాదు, ఇంకేదైనా ఓన్లీ కోర్స్ పేజ్ ఇంపోర్ట్ చేయాలన్నా ఇదే కోర్స్ పేజ్ అనుకోవచ్చు. దాని తర్వాత కాంటాక్ట్ పేజ్ కూడా ఇంపోర్ట్ చేస్తాం కదా, కాంటాక్ట్ పేజ్ అయినా సేమ్ ప్రాసెస్ అనమాట. ఈ పేజెస్ ఇంపోర్ట్ చేయడం అయితే సేమ్ ప్రాసెస్. హెడర్ ఫూటర్ని ఇంపోర్ట్ చేసేది వేరేలాగా ఉంటుంది, నేను చూపిస్తాను. కొన్ని పేజెస్ ఇంపోర్ట్ చేసిన తర్వాత పబ్లిష్ చేస్తున్నాను. అబౌట్ పేజ్ అయిపోయింది కదా, కాంటాక్ట్ పేజ్ అండ్ 1 కోర్స్ పేజ్ కూడా చేద్దాం. సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ కాంటాక్ట్ అస్ అని పేజ్ ఉంది, దాన్ని నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ చేశాను, పబ్లిష్. రైట్ సైడ్లో ఉన్న పింక్ కలర్ బటన్ పబ్లిష్ చేస్తే అయిపోతుంది. సో దాని తర్వాత ఒకవేళ ఎవరైనా మ్యూజిక్ కోర్సెస్ నేర్చుకోవాలనుకున్నా కూడా మీరు రీచ్ అవ్వచ్చు. పియానో నేర్చుకోవాలనుకుంటే పియానో కోర్స్ అని టైప్ చేస్తున్నాను విత్ ఎలిమెంటర్. ఈ కోర్స్ డీటెయిల్ ఉంది కదా, ఈ పేజ్ నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇదే కొంచెం మోస్ట్ సూటబుల్ ఉంటుంది అనమాట ఆ కోర్స్ పేజ్ కనుక చేయాలంటే. ఇది ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు, దీన్ని మనం కంప్లీట్గా కస్టమైజ్ చేసుకుంటాం. నచ్చనివి డిలీట్ చేసుకుంటాం, నచ్చితే అలాగే పెట్టుకుంటాం. దాని తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట ఈ పేజ్ని కూడా. పబ్లిష్ చేశాను. సో ఇప్పుడు నాకు కావాల్సిన ఒక 4 పేజెస్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. బై డిఫాల్ట్గా మీకు ఏమవుతుందంటే ఒక పేజ్, శాంపుల్ పేజ్ అని ఒకటి ఉంటుంది, దాన్ని నేను ఇక్కడ ట్రాక్ చేస్తున్నా. ప్రైవసీ పాలసీ పేజ్ నాకు అవసరం అవుతుంది, కానీ ఇది నేను లాస్ట్లో సైట్ కంప్లీట్ అయిన తర్వాత నేను పబ్లిష్ చేసుకుంటాను. ఈ 4 ఆప్షన్స్తో నేను ఒక మెనూ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అపియరెన్స్లోకి వెళ్తున్నా, ఇక్కడ ఏ మెనూ ఉండదు. మెనూ పేరు ప్రైమరీ అని ఇచ్చి నేను క్రియేట్ మెనూ ఆప్షన్పై క్లిక్ ఇస్తున్నాను. అక్కడ మీరు ఏ పేరైనా ఇవ్వచ్చు కావాలనుకుంటే. మెనూ అయితే క్రియేట్ అవుతుంది. మెనూ క్రియేట్ అయిపోయింది. సో మెనూ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఈ ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
సెలెక్ట్ ఆల్ ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి, మీరు ఇంపోర్ట్ చేయండి. ఇవన్నీ ఎలిమెంటరీవి. సో హోమ్ పేజ్ ఫస్ట్ వన్లో కాబట్టి నేను పైకి డ్రాగ్ చేస్తున్నా. అబౌట్ పియానో కోర్సు పైకి నేను తీసుకెళ్తున్నా. తర్వాత ఇంకా వేరే కోర్సెస్ కూడా ఉన్నాయి, ఇదంతా ఎడిట్ చేసుకుంటాం అనుకోండి. సో నేను ఇలా చేసేసి నేను సేవ్ చేస్తాను. అంటే ఇది ఒక మెనూ, ప్రైమరీ మెనూ అనేది నేమ్. ఆ మెనూలో ఈ 4 పేజెస్ లింక్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటంటే మనం హెడర్ని ఫుటర్ని ఇంపోర్ట్ చేయాలి. హెడర్ని ఫుటర్ని ఇంపోర్ట్ చేయాలంటే ఒకవేళ మీ దగ్గర ఎలిమెంటర్ ప్రో వర్షన్ కనుక లేదనుకుంటే అల్టిమేట్ యాడ్-ఆన్స్ ఫర్ ఎలిమెంటర్ అని ఒక ప్లగిన్ ఉంటుంది. ఆ ప్లగిన్ ద్వారా మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ప్లగిన్ ఒకవేళ ప్రో వర్షన్ ఉందనుకోండి, ప్రో వర్షన్తో ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలిమెంటర్ కింద టెంప్లెట్స్ అని ఉంటుంది. ఈ టెంప్లెట్స్ కూడా పార్ట్ ఆఫ్ ఎలిమెంటరీ అనమాట. ఇక్కడ కనుక రాగలిగినట్లయితే యాడ్ న్యూ ఆప్షన్పై మీరు క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీరు హెడర్ అయినప్పుడు హెడరే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈవెన్ పాపప్ తయారు చేసేటప్పుడు పాపప్ సెలెక్ట్ చేసుకోవడం, అంటే మనం ఎక్కువ పాపప్ హెడర్ ఫూటర్కి ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఫ్లోటింగ్ ఎలిమెంట్, అంటే కొంతమంది ఇట్లా న్యూస్ స్క్రోలింగ్ వచ్చినట్టు ఇలా చేస్తారు కదా, అది అలాంటి ఫ్లోటింగ్ ఎలిమెంట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ మీకు ఫర్దర్గా మీకు చాలా ట్యూటోరియల్స్ రాబోతున్నాయి. నేను ఆల్రెడీ చాలా క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో మిస్ అవ్వదనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం హెడర్ని సెలెక్ట్ చేసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ వాట్సాప్ గ్రూప్ ఇన్విటేషన్ కనుక కావాలనుకుంటే 7702059834 ఇది నా కాంటాక్ట్ నెంబర్. దానికి మీరు మెసేజ్ చేయగలిగినట్లయితే ఐ విల్ షేర్ ద డీటెయిల్స్ అనమాట. హెడర్కి ఒక పేరు ఇవ్వండి. హెడర్ 01 అని నేను ఇస్తున్నాను. హెడర్లు మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ ఒక్కటే మీరు ఒక పేజ్కి మీరు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇదైతే నేను సైట్ వైడ్గా పెడుతున్నా ఈ హెడర్ని. ఇక్కడ ఎలిమెంటర్ కొన్ని లైబ్రరీలో కొన్ని టెంప్లెట్స్ ఇస్తుంది, నేను క్యాన్సిల్ చేస్తున్నా. ఎందుకంటే ఈ టెంప్లెట్ కిట్కి తగ్గట్టే కొన్ని హెడర్లు వీళ్ళు తయారు చేసి ఇచ్చారు ఆల్రెడీ. సో దాన్ని ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ హెడర్ ఉంది కదా, ఈ హెడర్ని నేను ఇన్సర్ట్ చేస్తున్నా. ఈ హెడర్ ఇంపోర్ట్ అవుతుంది. హెడర్ ఇంపోర్ట్ అయింది కదా. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకి మెనూ కూడా ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేసింది. మనం ఎడిట్లోకి వెళ్తే మనకు మెనూ ప్రైమరీ మెనూ అని సెలెక్ట్ చేసుకోవాలంటే ఆల్రెడీ ఉంది అది. కాకపోతే ఆ మెనూలో ఎందుకు కలర్స్ ఆప్షన్స్ కనబడట్లేదంటే ఆ మెనూలో ఉన్న టెక్స్ట్ కలర్స్, ఫాంట్ కలరు వైట్ ఉంది, దానికి తోడు బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఉందన్నమాట. అలాంటప్పుడు మనం స్టైల్లోకి వెళ్ళి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఆ స్టైల్లోకి వెళ్ళగలిగినట్లయితే మెనూ ఐటెం స్టైల్లో మనకు ఉంటుంది. ఇక్కడ నార్మల్లో ఐటెం కలర్ ఇలా ఉంది కదా, దీన్ని మనం కలర్ మార్చుకోవచ్చు అనమాట. ఏదైనా బ్లాక్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు కనబడతాయి ఆప్షన్స్ కూడా. సో దట్స్ అప్ టు యూ. మరలా మీరు హోవర్ అయింది అనుకోండి, హోవర్ అంటే కర్జర్ ఆ ఆప్షన్ పైకి వెళ్ళినప్పుడు ఆరెంజ్ కలర్లో వస్తుంది చూడండి. సో అలా అనమాట. సో మెనూ ఆప్షన్స్ కూడా మనకి మిడిల్లో రావాలనుకుంటే మరలా ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు ఫర్దర్గా నేను ఇస్తాను కంటెంట్ అంతా కూడా. సో ఈ బటన్ని కస్టమైజ్ చేసుకోవడం ఇదంతా కూడా నేను ఫర్దర్గా అందించే వీడియోస్లో మీకు ఉంటుంది. పబ్లిష్ ఆప్షన్పై నేను క్లిక్ ఇస్తున్నాను. సో పబ్లిష్లో ఏంటంటే ఇది ఎక్కడ మెనూ కనబడాలని అడుగుతుంది. నేను ఇంక్లూడ్ అని ఉంది, అంటే ఇంక్లూడ్ అంటే ఇక్కడ కనబడాలని. ఎక్కడ కనబడాలి? ఎంటైర్ సైట్, అంటే మీరు సైట్లో ఏ పేజ్కి వెళ్ళినా సరే ఈ హెడర్ కనబడుతుంది. సో ఈ హెడర్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. సేవ్ అండ్ క్లోజ్ ఆప్షన్పై క్లిక్ ఇస్తే అది అయిపోతుంది. దాని తర్వాత సేమ్ ఇప్పుడు హెడర్ని ఎట్లయితే ఇంపోర్ట్ చేసామో ఫూటర్ని కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే టెంప్లెట్స్కి వస్తాం, యాడ్ న్యూ ఆప్షన్కి వెళ్తాం. మళ్ళీ ఇక్కడ ఫూటర్ కాబట్టి ఫూటర్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఫూటర్కి కూడా ఒక పేరు ఇచ్చుకుంటాం. ఫూటర్ 01 అని నేను ఇస్తున్నాను. ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు కావాలంటే, బట్ ఇచ్చింది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్. సో ఎలిమెంటర్ లైబ్రరీ వస్తుంది, నేను దాన్ని క్యాన్సిల్ చేస్తున్నా. ఇప్పుడు ఫూటర్ది మనం ఎలా అంటే కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి, ఒకవేళ కనబడకపోతే కింద ఉంటుంది ఫూటర్ది ఆప్షన్ కాబట్టి. సో సేమ్ ప్రాసెస్ ఫూటర్లు కూడా. ఫూటర్కి వెళ్తాం, ఫూటర్ ఇన్సర్ట్ టెంప్లెట్ ఆప్షన్పై క్లిక్ ఇస్తాం. ఫూటర్ కూడా వచ్చేసింది. సో పబ్లిష్ ఆప్షన్పై క్లిక్ ఇస్తే సేమ్ కండిషన్ సేమ్ అనమాట. సేమ్ మనం హెడర్కి ఎలాగైతే ఇచ్చామో అలాగే ఇస్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాబ్లం ఏంటంటే క్రియేట్ చేస్తారు చాలామంది. హెడర్ ఉంది, పైన ఫూటర్ ఉంది, మనం ఇంపోర్ట్ చేసిన హోమ్ పేజ్ లేదు. హోమ్ ఆప్షన్పై క్లిక్ ఇస్తే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది, కానీ ఇది హోమ్ పేజ్లో రావాలి. ఇక్కడ పైన హోమ్ అని ఉండొద్దు. selamusic.inలోనే ఈ పేజ్ రావాలి. హోమ్ అనే యూఆర్ఎల్ మనకు కనబడొద్దు. సో ఓన్లీ హోమ్ పేజ్ని మాత్రమే మనం ఇలా సెట్ చేసుకుంటాం. ఆ పేజ్ని ఇలా హోమ్ అనే ఆప్షన్ ఎలా రిమూవ్ చేయాలంటే కస్టమైజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మనకి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కస్టమైజ్ ఆప్షన్కి వెళ్ళాలి. అందులో హోమ్ పేజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. మనం హోమ్ పేజ్ సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్ చేసుకోవచ్చు. హోమ్ పేజ్ సెట్టింగ్స్ ఆప్షన్పై క్లిక్ ఇవ్వండి. దాని తర్వాత యువర్ లేటెస్ట్ పోస్ట్ అని ఉంది కదా, అందుకే అక్కడ బ్లాగ్ పోస్ట్ కనబడుతుంది. ఒక పోస్ట్ ఆల్రెడీ డమ్మీగా ఒకటి ఉంటుంది, హలో వరల్డ్ అని, అదే కనబడుతుంది. ఏ స్టాటిక్ పేజ్ కావాలని మనం ఆప్షన్ ఇచ్చి హోమ్ పేజ్గా ఏ పేజ్ సెట్ చేసుకుంటారంటే మనం ఎలాగో హోమ్ పేజ్ ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. పబ్లిష్ కనుక మనం చేయగలిగినట్లయితే సరిపోతుంది. ఇంకా మరలా ఇంకా అది హోమ్ పేజ్లోనే ఉంటుంది. ఒకసారి చూపిస్తాను నేను. ఇప్పుడు చూడండి మనకి ఇది ఇప్పుడు హోమ్. ఇక్కడ ఇంకా హోమ్ అనేది ఏమి ఉండదు అనమాట. పైన తర్వాత selamusic.inలోనే హోమ్ ఉందనమాట. పైన హెడర్ ఉంది, హోమ్ పేజ్ ఉంది, కింద ఫూటర్ కూడా ఉంది.
ఇప్పుడు అబౌట్ పై క్లిక్ ఇస్తే మనకు అబౌట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అబౌట్ పేజ్ ఇదంతా కూడా. సో దాని తర్వాత మనం పియానో కోర్స్ ఆప్షన్ పై క్లిక్ ఇస్తే ఆ కోర్స్ పేజ్ కూడా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత కాంటాక్ట్ పేజ్ క్లిక్ ఇస్తే కాంటాక్ట్ పేజ్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫామ్ అట్లా రాకపోవచ్చు, బట్ మనంతా వీ కెన్ యాడ్ ఇట్ అనమాట. మనం కస్టమైజ్ చేసేటప్పుడు ఇదంతా చేయొచ్చు. ఓకేనా. సో ఇది అనమాట. మనం ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చేశాను, ఒక్కసారి నేను మీకు జస్ట్ వైండప్ చేస్తాను. ఏం చేసామంటే మనం ఇక్కడ ఒక టెంప్లెట్ కిట్ని మనం ఎలా ఇంపోర్ట్ చేయాలి వర్డ్ప్రెస్కి అనేది నేను మీకు చెప్పాను. దానికోసం మనం ఏం చేసాం, ఒక టెంప్లెట్ కిట్ని డౌన్లోడ్ చేసుకున్నాం ఎన్వర్టో ఎలిమెంట్స్ సైట్ నుంచి. దాని తర్వాత టెంప్లెట్ కిట్, ఎన్వర్టో టెంప్లెట్ కిట్ అనే ఒక ప్లగిన్ ద్వారా, ఆ సహాయంతో టెంప్లెట్ కిట్ ఇంపోర్ట్ అనే ప్లగిన్ ద్వారా బై ఎన్వర్టో ప్లగిన్ ద్వారా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని పేజెస్ అన్నీ ఇక్కడ ఇంపోర్ట్ చేసాం. హెడర్ ఫుటర్ని ఇంపోర్ట్ చేసాం. దాని తర్వాత హోమ్ పేజ్గా సెట్ చేసాం. అంతే ఇది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఫర్దర్గా ఇంకా చాలా వీడియోస్ నేను మీకు చెప్తాను వర్డ్ప్రెస్కి సంబంధించిన కానీ ఎస్ఈఓ డిజిటల్ మార్కెటింగ్. ఒకవేళ మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ని ప్రాక్టికల్గా నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. మీరు డెమో అటెండ్ అవ్వండి. డెమో నచ్చితే మీరు కోర్స్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.